హలో, నేను సిఎస్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనేటువంటి ఒక కుట్ర అయితే జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా ఫిరాయింపులు అనేటువంటి ఒక అంశం ఇప్పుడు వచ్చింది. అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? దూకుడుగా వెళ్తున్నట్ట, లేదంటే స్లో అయినట్ట? అసలు ఏం జరుగుతుంది పార్టీలో అంతర్గతంగా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర పిసిసి క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్ రమ్యారావు గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మీ పార్టీలో చాలా దూకుడుగా ఉన్నట్టు హైడ్రాని చూస్తే కనిపిస్తుంది, కానీ ఇంటర్నల్గా చూస్తే ఏదో కొంత బ్రేక్ పడినట్టు, బ్రేక్లు అక్కడక్కడ పడుతున్నట్టు అలా అనిపించట్లేదా? అస్సలు లేదండి. వేరే పార్టీలకు బ్రేక్లు వేస్తాం కానీ మా పార్టీకి బ్రేక్లు అనేది ఉండదు. చాలా బాగుందండి. పార్టీ కానీ ప్రభుత్వం కానీ మంచి పాలనలో దూకుడు మీద ఉన్నాం, కానీ బ్రేకులు పడాల్సిన అవసరం మా పార్టీకి లేదు, మా ప్రభుత్వానికి లేదు. కానీ రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు తీసుకుంటే ఒక 25 మంది మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అనేటువంటి టాక్ బాగా నడుస్తుంది. అందులో ఉద్యమకారులే చెప్తున్నారు. ఈవెన్ వి ప్రకాష్ లాంటి వాళ్ళు కూడా ఇలా చెప్తుంది. మీ దృష్టికి వచ్చిందా? నేను కూడా ఎక్కడో సోషల్ మీడియాలో చూశాను. వి ప్రకాష్ అన్న అంటే నాకు చాలా గౌరవం ఉండేది, కానీ ఈ మధ్యలో సోషల్ మీడియాలో కొన్ని అన్న మాట్లాడేది వింటుంటే అసలు వి ప్రకాష్ అన్న లాంటి మంచి పర్సన్ కూడా ఇంత ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇట్లాంటి మాటలు అని కొన్ని ఇది సందర్భం కాదు, కానీ ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది, జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ సీఎంలు అవుతారు అన్నట్టు ఆ మాట్లాడే విధానం అయితే అసలు బాగా అనిపించలేదు. ఇంకా మరి ఎవరి ప్రోద్బలంతో ఆయన ఆ రకంగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు, కానీ అంత పట్టించుకోవాల్సిన అసలు. అంటే ఏంటి, ఎవరన్నా మాట్లాడిస్తున్నారని అనుమానం ఉందా ఆయనతోటి? డెఫినెట్గా ఒక బ్యాలెన్స్గా, ఒక మంచి వ్యక్తిగా, మంచి అనలిస్ట్గా ఉన్న వి ప్రకాష్ అన్న లాంటి వ్యక్తి ఆల్ ఆఫ్ ద సడన్గా ఈ 1 మంత్ నుండి అసలు ఏం మాట్లాడుతున్నారో మరి ఇంకా అట్లాంటి వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి డెఫినెట్గా ఇది వెనకుండా ఎవరో చెప్పి వాళ్ళ ప్రోద్బలంతో ఏదో జరుగుద్ది, ఏదో అవుతుంది అని. అసలు మా పార్టీ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీ, అది ఏ పార్టీ అన్నా కానీ పోవాల్సిన అవసరం ఏముంది? చక్కగా ప్రభుత్వం నడుస్తుంది, అందరూ హ్యాపీగా ఉన్నారు, పాలన కూడా బాగుంది. అలాంటప్పుడు వేరే పార్టీకి మారాలనుకునే అవసరము, అగత్యము ఇక్కడ ఎవరికి లేదు. వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేని దుస్థితిలో ఉన్న పార్టీలు ఈ అసందర్భాల ప్రోత్సాహంతో అసందర్భ ప్రేరేపణ తప్ప వేరే ఏం లేదు. కానీ 25 మంది ఎమ్మెల్యేలు ఎందుకు మారుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అనే దానికి కూడా రీజన్ చెప్పారు. హైడ్రా కారణంగానే మారిపోబోతున్నారు ఆ 25 మంది అని. అస్సలు మారారండి. అవన్నీ వాళ్ళు ఏదో టాపిక్ డైవర్ట్ చేయడానికి మాట్లాడే మాటలు తప్ప మా పార్టీల అంత అవసరం ఎవరికి లేదు. 25 మంది ఇప్పుడు వేరే వివిధ పార్టీల నుంచి ఎవరైనా వస్తాము అంటే ముందు మేము ఆహ్వానిస్తాం. డెఫినెట్గా వచ్చే వాళ్ళని ఎవరైనా ఆపం, వాళ్ళకు వాళ్ళు వస్తామంటున్నారు. మేమేం వాళ్ళ వేరే పార్టీ గేట్ల దగ్గరనో వేరే పార్టీ ఇళ్ళ దగ్గరనో పడిగాపులు గాయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు, ప్రభుత్వానికి అంతకంటే లేదు. కానీ అయినా కూడా ఈరోజు వి ప్రకాష్ అన్న లాంటి వ్యక్తి అట్లా మాట్లాడుతున్నాడు అంటే మాట్లాడిచ్చే నాయకుల మరి ఆ పార్టీ అధినేతల ఈరోజు ఎంత హీనస్థితి, ఎంత దుస్థితి, ఎంత దీనస్థితిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. అంటే హైడ్రా అనేది ఒక పాయింట్ చెప్తున్నారు ఆయన. హైడ్రా అనేది వాళ్ళు సక్రమంగా చేయట్లేదు, కేవలం రాబోయేటువంటి 4 రాష్ట్ర ఎన్నికలకి ఫండ్ కలెక్ట్ చేసుకునేటువంటి కార్యక్రమం అది. అందుకే మిగతా వాళ్ళందరూ అసహనంగా ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి వీడిపోతున్నారు ఎమ్మెల్యేలు అనేది ఆయన చెప్పిన రీజన్. అది నమ్మశక్యంగా లేదా? అసలు ఆయన ఎవరండి చెప్పడానికి? మా పార్టీ నాయకులు మారుతారు అని చెప్పడానికి ఆయనకేం రైట్స్ ఉన్నాయి? మళ్ళీ ఆయనకి ఏమైనా దివ్యశక్తి ఉందా, దైవాంశ సంభూతులా, లేకుంటే మా పార్టీ నాయకులు ఎవరైనా ఇన్నర్కి వెళ్ళి ఆయన కలిసి మాట్లాడింది ఉందా? ఏ రకంగా మాట్లాడుతున్నారు? అలా మాట్లాడడము అన్నకు అది తగదు, అది ఆయన గౌరవ సూచకంగా కూడా కాదు. మాకు హైడ్రా పరంగా నిధులు సమకూర్చుకోవాల్సినంత దీనస్థితిలా కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేరు. రుణం చేసైనా రుణమాఫీలు చేస్తున్న ప్రభుత్వము ఏదైతే మాట ఇచ్చిండ్రో మాట తప్పకుండా నిన్న మొన్నట్లాగా వాళ్ళ పార్టీలు ఉన్నోళ్ళు
ఏదో నోటి దురుస్తోటి మడమలు మీద చర్చుకున్నట్టు కాదు. మాట ఇస్తే మాట తప్పకుండా మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు. మా ప్రభుత్వం ప్రజాపాలన అంటే పక్కా ప్రజాపాలన చేసి చూపిస్తున్నాం. అట్లాంటి మేము ఇన్ని వేల కోట్ల రుణమాఫీ చేసినాం. మేము ఏవైతే సంక్షేమ పథకాలు మా మేనిఫెస్టోలో పెట్టినామో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మేము ఈ బడ్జెట్కు ఒక్కొక్క రూపాయి కష్టంగా ఉన్నా కానీ ఒక్కొక్క రూపాయి ఆదాయాన్ని సమకూర్చుకుంటూ పండగ లేక పబ్బం లేక విదేశాలకు వెళ్ళుకుంటూ రుణాలు తెచ్చుకుంటూ ప్రభుత్వాన్ని సజావుగా నడుపుతున్న మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు వీళ్ళకు లేదు అని నేను తెలియజేస్తాను. హైడ్రా మీద మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా ఇది 100కు 1000% ఇది మంచి చర్య, మంచి డెసిషను. తప్పకుండా ఇంట్లో ధనికుడు పేదోడు అనేది లేదు. ఎవరు పాపం పేదవాళ్ళకి ఈరోజు నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తున్నది అని అనుకుంటున్నారు కావచ్చు. కానీ ఎందుకు వచ్చింది? పేదవాళ్ళకి కల్పించింది ఎవరు? ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్న అధికారులకైనా గత ప్రభుత్వంలో ఉన్న అధినేతలకైనా మంత్రులకైనా దగ్గర ఉన్న వాళ్ళు అడ్డదారిలో ఈ చెరువులను నాలాలను కబ్జాలు చేసుకొని వాళ్ళు రాత్రికి రాత్రి వేల కోట్లకు పడగలెత్తడానికి కోసము అడ్డమైన అడ్వర్టైజ్లు ఇచ్చుకుంటూ ఏంటి వాళ్ళు కొన్ని ఏజెన్సీస్ పెట్టుకుంటారు కదా, అడ్వర్టైజ్ ఏజెన్సీలతోటి ఇట్లాంటి పేదవాళ్ళు కడుపు కట్టుకొని పనిచేసుకున్న మధ్యతరగతి పేదవాళ్ళని అందరినీ వాళ్ళ అడ్వర్టైజ్లకు ఆకర్షింపజేసుకొని వాళ్ళతోటి కొనిపించుకొని ఈరోజు వాళ్ళని అన్యాయం చేసింది, ఆగం చేసింది గత ప్రభుత్వంలో పర్మిషన్లు ఇచ్చిన అధికారులు కాదా? గత ప్రభుత్వంలో పెద్దలు అండదండలు లేవా? ఎవరండి చేసిన వాళ్ళు? 10 సంవత్సరాల కాలంలో తీయమనండి, హిస్టరీ తీయమని 10 సంవత్సరాలలో ఎంతమంది ఎన్ని అడ్డదారులు గల దొడ్డిదారుల్లో పర్మిషన్లు వచ్చినాయి? ఎంతమంది ఎట్లాటోడు కాంట్రాక్టర్లు అయిపోయినరు, ఎట్లాటోళ్ళు బిల్డర్లు అయిపోయినరు. మీ దగ్గర ఒక లిస్ట్ ఉందనుకుంటా ఆక్రమణలు చేసింది, ఆ లిస్టు హైడ్రాకి ఇచ్చారా? నేను హైడ్రాకి ఇవ్వాల్సినంత అవసరము ఇప్పటికి రాలేదు. ముఖ్యమంత్రి గారి దగ్గర అంతా ఉంది, అందరి చిట్టా ఉంది, ఆ అవసరమే రాదు. ఒకవేళ ఎక్కడన్నా తప్పిపోయినా కూడా డెఫినెట్గా నేను కూడా ఇస్తాను. అంటే ఆల్రెడీ గత ఇంటర్వ్యూలో ఎవరెవరు ఆక్యుపై చేశారు అనేది ఒక లిస్టు మీ దగ్గర ఉంది, అది ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారని చెప్పినట్టు గుర్తు నాకు. దాని మీద యాక్షన్ స్టార్ట్ అవుద్దా ఈ హైడ్రా రూపంలో? నేనేం చెప్పాను? పాపం ఈ గత ప్రభుత్వంలో ఉన్న అండదండలతోటి దోచుకున్న ఏ బిల్డర్లు అయితే ఉన్నారో వాళ్ళు ఈ పేదోళ్ళ పొట్టగొట్టి వాళ్ళ కడుపులుబ్బి వాళ్ళు ఉన్నారు. ఈరోజు పేదోనికి ఇబ్బంది వస్తుంది అని పేదోళ్ళు అనుకుంటున్నారు. కానీ నిజంగా కూడా మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ పేదవాళ్ళను ఇబ్బంది పెట్టకుండా ప్రత్యామ్నాయం చూపించే దిశగా కూడా వాళ్ళకు పునరావాసం కల్పించే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఒకటి ఎవరైనా కానివ్వండి, సెలబ్రిటీ కానివ్వండి, వాడు సినిమా వాళ్ళు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఇంకా ఏ ప్రొఫెషన్లు ఉన్న వాళ్ళైనా వెనక్కి తగ్గేది లేదు. తీసుకున్న డెసిషన్ డెఫినెట్గా ముందటికే పోవడం ఉంటుంది, వెనక చూపు లేదు, వెనక చూసేది లేదు అంటున్నారు. ఆ విధంగానే డెఫినెట్గా నడవాలి, అదే స్టాండ్ మీద ఉండాలి, అట్లాగే నడుస్తుంది. ఇక్కడ అది ఎవరన్నా కానీ గతంలో పెద్ద పెద్ద హోదాలలో ఉన్నోళ్ళైనా పర్లేదు, వాళ్ళకు వాళ్ళ బూట్లు కాళ్ళు నాకిన వాళ్ళైనా